హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. రెండు వేల 24 ద్వాదశి రాశులు జూన్ నెలకి సంబంధించి రాశి ఫలాలు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురువుగారు, మకర రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది సార్? మకర రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి ద్వితీయమందు శని, అలాగే తృతీయమందు రాహు, చతుర్థమందు కుజుడు, పంచమందు రవి, గురు, బుధ, శుక్ర, షష్టమందు 14వ తారీఖు నుంచి రవి, శుక్ర, బుధులు మారుతారు. ఇక ప్రధానంగా మకర రాశి వారికి భాగ్యస్థానమందు కేతు. ఈ యొక్క గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రథమార్థము కంటే ద్వితీయార్థము చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రథమార్థంలో పెద్దగా చెప్పుకోదగినటువంటి సమస్యలు అనగా 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు పెద్దగా చెప్పుకోదగినటువంటి సమస్యలు అంటూ ఏమీ ఉండవు. కానీ కొన్ని రకాల ఇబ్బందికర పరిస్థితులు ద్వితీయార్థంలో ఎదురవుతాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏలిన నాటి శని ప్రభావం మకర రాశి వారికి ఏర్పడడం ఇంకా 1 సంవత్సరం వరకు వారిని బాధిస్తుంది. ద్వితీయ శని ప్రభావం తర్వాత తృతీయంలో రాహు, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు, కానీ అవకాశం ఉండి కూడా వినియోగించుకోలేనటువంటి పరిస్థితులు మీకు ప్రథమార్థంలో ఏర్పడతాయి. అనగా మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలకి ఆ సమస్యలు తీర్చే వ్యక్తులు మీకు కనబడినప్పటికీ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత మీరు వారి ద్వారా మీ పనులను చక్కబెట్టుకోలేకపోతారు. ఇది గమనించుకోండి. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలని, వ్యక్తులని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది ఈ జూన్ నెల మొత్తం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ద్వితీయార్థం ఎలాగో బాగుంటుంది, ప్రథమార్థంలో వచ్చే సమస్యలు మనకు అనుకూలంగా మనం చేసుకోగలిగే విధంగా మనం చూసుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క నెల అంతా కూడాను అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శని దోషం ఎలాగో పాపగ్రహమైనటువంటి కుజుడు కూడా అర్ధాష్టమ కుజదోష ప్రభావము ఈ యొక్క మకర రాశి వారికి ఉండడం చేత ఇంట బయట చికాకుల సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా సమస్యలు ఎలా ఉంటాయంటే సంతృప్తికరమైనటువంటి స్థితి ఈ జూన్ నెలలో ఉండదు. మీరు ఒక గొప్ప ప్రాజెక్టు అనుకుంటారు, లేదా ఒక పని చేస్తుంటారు, లేదా మీకోసమే ఒక వ్యక్తి పని చేస్తుంటాడు. మీరు చేసిన పని కావచ్చు, మీకోసం ఇంకొక వ్యక్తి చేస్తున్నటువంటి పని కావచ్చు. ఆ పని పట్ల మీరు ఏ రకంగా కూడాను మీకు మీరుగా ఎదుటివాళ్ళు చేసినా మీరు సంతోషాన్ని పొందలేరు. అంటే దీని అర్థము మీకు ప్రశాంతత ఉండదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా వాహన ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ కుజ ప్రభావం చేత ఉన్నాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన చెందే సంఘటనలు జరుగుతాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక ప్రధానంగా 14వ తారీఖు నుంచి రవి సంచారం 6వ స్థానంలో ఉండడం, ఈ కారణం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని పొందుతారు. సామర్థ్యానికి మించి పనిచేయడము, అలాగే పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి వారికి మంచి ర్యాంకుతో 14వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో ఉన్నటువంటి చేసినట్లయితే తప్పకుండా అత్యున్నతమైనటువంటి ర్యాంకును పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే విదేశీ యానం, విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను ఆనందదాయకంగా ఉంటాయి. విదేశీ యానానికి సంబంధించిన ప్రయత్నాల్లో మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. వివాహ సంబంధంగా మీకు ప్రయత్నాలు ఊపందుకుంటాయి. తద్వారా మీ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ధనపరమైనటువంటి విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఈ యొక్క జూన్ నెలలో 8, 9 తారీఖులు, 12, 13, 14వ తారీఖు, 22, 23వ తారీఖులు, ఈ జూన్ నెలలో ఉన్న 30 రోజుల్లో ఈ చెప్పినటువంటి తారీఖులు అనగా 7 రోజుల పాటు మీకు ప్రశాంతత ఉండదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 8, 9 తారీఖుల్లో మీకు ప్రధానంగా మీరు ఏ పని చేస్తుంటారో ఆ పనికి సంబంధించిన విషయాల్ని ఎవ్వరికీ తెలియపరచకపోవడమే చాలా మేలని గమనించాలి. మీ యొక్క రహస్యాలు కావచ్చు, లేక మీరు చేస్తున్నటువంటి పనికి సంబంధించి కావచ్చు, మీ యొక్క ఆలోచనకు సంబంధించి భవిష్యత్తు ఆలోచనకు సంబంధించి కావచ్చు, ఇతరులతో ఈ 8, 9 తారీఖుల్లో చర్చించకపోవడమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఒక్క మంచి కొసమెరుపు ఏంటంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మాత్రం 8, 9 తారీఖుల్లో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక 12, 13, 14 తారీఖుల్లో మాత్రము
మీరు కుటుంబానికి లేదా జీవిత భాగస్వామికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అయితే అనక దూరంగా అంటే ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా భేదాభిప్రాయాలు కలిగి దూరంగా ఉండవచ్చు, లేదా మీరు దూర ప్రాంత ప్రయాణాన్ని చేసే అవకాశాలు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో ఈ 12, 13, 14 తారీఖుల్లో మాత్రం జాగ్రత్తలు పాటించండి. ఇక 22, 23 తారీఖుల్లో మాత్రం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఇబ్బందులు, అనగా సంతానం అభివృద్ధిలోకి వస్తుందో రాదో అనేటువంటి ఆలోచన మిమ్మల్ని బాధకి గురి చేస్తుంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు వ్యతిరేక ఫలితాలు 20, 23 తారీఖుల్లో వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ నెల జూన్ నెల 8, 9 తారీఖులు, 12, 13, 14, 22, 23 తారీఖుల్లో మీకు ప్రశాంతత లోపిస్తుంది. వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, మనిషి సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు పాజిటివ్ నిర్ణయాలు వస్తాయి. జీవితంలో అభివృద్ధికి మనకి మనమే బాటలు వేసుకుంటాం. కానీ నెగిటివ్గా ఉన్నప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉండవు. కాబట్టి చెప్పిన విధంగా జూన్ 8, 9, 12, 13, 14, 22, 23 తారీఖుల్లో మీకు ప్రశాంతత లేని కారణం చేత ప్రధానమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాయిదా వేసుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక ప్రధానంగా మీకు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి జూన్ నెలలో వచ్చే అవకాశం. కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఏలిన నాటి శని ప్రభావం ఇంకా ఒక సంవత్సరం మిమ్మల్ని బాధ పెట్టేటువంటి స్థితి ఉంది. కాబట్టి జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం మరియు విద్య, ఉద్యోగం, వివాహం, అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాలు జూన్ 6వ తారీఖు రోజున కేవలం 1200 రూపాయలకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు, ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? ముఖ్యంగా ఈ రాశివారు ప్రధానంగా ప్రతి మంగళవారము, శనివారము ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ శివాయ నమః లేదా శ్రీరామ అనుకుంటూ 27 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా ఒక 3 సార్లు పారాయణం చేయండి. అలాగే మంగళవారం రోజున సింధూరము స్వామివారికి తాపడం చేయించడం, అలాగే శనివారం రోజున మినపగారెలతో చేసినటువంటి మాల ఆ యొక్క ఆంజనేయ స్వామికి ఏర్పరచడం. చిల్లి లేకుండా వేయాలి, చిల్లి ఉన్న మినపగారెలు పనికిరావు. ఈ విధంగా మీరు గనక చేసినట్లయితే తప్పకుండా ఈ మకర రాశి వారు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. ముఖ్యంగా గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఈ జూన్ నెల మాసంలో ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసిన పిదపనే మీకు వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి మొండి ధైర్యంతో ముక్కుసూటిగా వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఏతావాత ఈ యొక్క జూన్ నెలలో మకర రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.